చరణ్ టీవీకి స్వాగతం. మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్ బీజేపీ అధ్యక్షునిగా నర్సాపూర్కు చెందిన వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు మెదక్ పట్టణ కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నూతన అధ్యక్షునికి ఘనంగా సన్మానించారు. నిర్వహించిన నాయకులు కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ తనకు ఈ పదవిని అప్పగించిన రాష్ట్ర, జిల్లా సీనియర్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అందరి సహకారంతో ఐక్యంగా ఉండి బీజేపీ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. మెదక్ జిల్లా ఈరోజు జనతా పార్టీ మెదక్ జిల్లా తరఫున నూతనంగా నాకు రాష్ట్ర పార్టీ అవకాశం కల్పించింది. మరి రాష్ట్ర పార్టీ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందనరావు గారికి, అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడున్న జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనన్న గారికి, మరియు ఎంఎల్ఎన్ రెడ్డి శ్రీనివాస్ గారికి, సీనన్న గారికి, విజయ్ గారికి, మీనా గారికి, గడ్డం ప్రసాద్ గారికి, అదేవిధంగా వచ్చిన మండలాధ్యక్షులకు, మండల స్థాయి నాయకులకు, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాల నుంచి నేను పార్టీలోకి వచ్చిన, మరి గత వేరే పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా కానీ మరి ఎమ్మెల్యే రోజు నా ఇంటికి వచ్చి నా ఇంటి నుంచే కార్యక్రమాలను మొదలుపెడుతుంది. అలాంటి ఎమ్మెల్యేని విడిచిపెట్టుకొని ఆ పార్టీ విధి విధానాలను నచ్చలేక నేను బీజేపీ పార్టీలకు గత 5 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. మరి పార్టీలకు వచ్చిన నుంచి కూడా గడ్డం శ్రీనివాస్ అన్న గారే మరి జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి వారితోనే నేను కంటిన్యూగా ఏ కార్యక్రమం చేసినా కానీ వారితో పాలు పంచుకొని నేను కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన, ఏ కార్యక్రమం ఉన్నా సీనన్న చెప్పగానే తప్పకుండా పార్టీ కార్యక్రమాలకు హాజరైన, మరి ఇవన్నీ ఆలోచించి మరి పార్టీ మనకు ఒక బాధ్యత అనేది నాకు ఈ రోజు అవకాశం కల్పించింది. ఈ అవకాశం కల్పించినందుకు మరి మెదక్ అసెంబ్లీ అయితేనేమి, నర్సాపూర్ అసెంబ్లీ అయితేనేమి అందరూ కూడా సీనాకి ఏ విధంగా అయితే సహకరించారో నాకు కూడా అదే విధంగా సహకరిస్తే మరి పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోగలుగుతాం. రాష్ట్ర పార్టీ నాకు ఒక బాధ్యత ఇచ్చే ముందు నాకు రాష్ట్ర పార్టీ ఒక ఫోన్ చేసి, మరి గడ్డం శ్రీనివాస్ గారు మెదకులో బాగా కష్టపడ్డారు, వారికి 72% అంటే తెలంగాణలో హైయెస్ట్ రేంజ్ లో ఉన్నాడు గడ్డం శ్రీనివాస్ గారు. మరి నీకు బాధ్యత అప్పచెప్తున్నాం, మరి నువ్వేం చేస్తావు, దీంతో రైతలా అని నన్ను చాలా కూడా అడగడం జరిగింది, ప్రశ్నలు అడిగారు. అంటే చెప్పిన నేను కూడా సీనన్న గారి అడుగుజాడల్లో నడుచుకుంటా, మరి అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకుపోతా, పార్టీని బలోపేతం చేస్తా. మరి ఇప్పుడు మన ముంగటనే ఒక సవాల్గా మారింది ఏంటిదంటే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో కూడా మరి కష్టపడి పనిచేస్తా, అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి పార్టీకి మాట ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర పార్టీ కూడా నాకు ఈ రోజు పొద్దున్నే ఉదయాన్నే అధికారికంగా కూడా నాకు ప్రకటించారు. మరి నేను చెప్పుకునే విషయం ఏంటిదంటే, మనము గతంలో ఏది ఉన్నా కానీ అన్ని మర్చిపోదాము, అందరం కలిసిమెలిసి పనిచేద్దాము. మా నర్సాపూర్ అసెంబ్లీలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు, మెదక్లో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. నేను అందరితో కూడా కలుపుకొని పోతా. మరి సంస్థాగత ఎన్నికల్లో కానీ పార్టీ బలోపేతంలో కానీ అన్ని విధాలు కూడా తన వంతు నా వంతు నాకు చేతనైన రీతిలో పార్టీకి పనిచేసి నాకు బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర పార్టీ కానీ, మరి ఎంపీ రఘునందనరావు గాని, మా నర్సాపూర్లో ఉన్న కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ గాని, రఘువీరారెడ్డి గాని, మరి మెదక్లో ఉన్న కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మీరంతా కూడా నాకంటే సీనియర్లు, వీళ్ళంతా అందరూ కూడా సీనియర్ నాయకులంతా కూడా నాకు ఎప్పుడప్పుడు సూచనలు వేసి అన్ని తెలిసి ఉంటాయి, ఎవరికైనా ప్రతిదీ తెలిసి ఉంటుంది. ఏదైనా ఉంటే కూడా అందరూ కూడా నాకు సహకరించి మరి ఈ పార్టీని మెదక్ జిల్లా
లో బీజేపీ పార్టీ మనకున్నాయి 2 అసెంబ్లీలు. ఈ 2 అసెంబ్లీలను మరి వచ్చే ఎన్నికలలో సంస్థాగత ఎన్నికలలో భారీ మెజార్టీతో చాలా సీట్లు మనం సంపాదించుకున్నట్టయితే మళ్ళా మనం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా కొట్టడానికి మనకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. మరి అదేవిధంగా ఎవ్వరు బాధపడదు. ఎందుకంటే ఎట్లున్నదంటే విషయము ఎన్నో జరిగినాయి. మనం ఒక 5 సంవత్సరాల నుంచి అందరం కూడా పార్టీలో ఉన్నాము. నాకు ఇది కావాలంటే నాకు అది కావాలనుకుంటున్నాము. అందరికీ అన్ని సాధ్యం కాదు. పార్టీ అందరినీ గుర్తిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మరి నాకు ఈ పదవి రాలేదు, ఆ పదవి రాలేదు, మరి వాళ్ళు చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు, ఇప్పుడు సంవత్సరంన్నర మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా కూడా కుటుంబ పరిపాలన. మరి రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడీ పాలన చేసిరు. మరి రాష్ట్రాన్ని దోసుకున్నారు తప్ప ప్రజలకు మేలు చేసిరు అంటే కేవలం మన నరేంద్ర మోడీ గారు. మరి ఈ పార్టీలు ఏమీ చేస్తలేవు. మళ్ళా ఈ రోజు ఒక కొత్త కథ అల్లి రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఒకటి లేవనెత్తి. ఎందుకంటే టైం పాస్ విషయాలు. వాళ్ళు ఇస్తున్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి డబ్బులు లేక సతమతం అవుతూ కేంద్రం నుంచి ఏమొస్తాయి దాన్ని లాక్కొని తిందామనే రీతిలో ఉండి కూడా మళ్ళా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ గారిని బదనాం చేసే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏం చేసిండు అనేది ప్రతి విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు వచ్చేది కూడా మరి భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి వస్తుంది. మరి ప్రతి 10 సంవత్సరాలు వాంటేషన్ చూసిరు. ఇప్పుడు వీళ్ళన్నీ కూడా అబద్ధం ఆడుతున్నారు. కాంగ్రెస్ పరిపాలన సంవత్సరంన్నర కూడా ఇంత కాలేదు. కానీ కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మొత్తం ప్రజలకు అర్థమైపోయినాయి. మరి మనము బీజేపీ పార్టీ కూడా మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మన మెదక్ జిల్లా నాయకులకు, నర్సాపూర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారాలు